హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సజ్జల రామకృష్ణారెడ్డికి సొంత పార్టీలోనే అసంతృప్తి సెగ తగులుతోంది. అసలు సజ్జల చేసిన తప్పేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల పార్టీకే పెద్ద మైనస్ అయ్యే కారణాలేంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు సజ్జలని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సజ్జల అంటే ఎందుకు అంత ప్రేమ? వైఎస్ఆర్సీపీలో అంతర్గత యుద్ధం జరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. విజయానికి చాలా మంది యజమానులు ఉంటారు, కానీ ఓటమికి మాత్రం ఎవరో ఒక్కరిని బాధ్యుడిని చేయడానికి అందరూ సిద్ధమైపోతారు. రాజకీయాల్లో అయినా అంతే. అత్యంత భారీ విజయం నుంచి అంతకంటే ఘోరమైన పరాజయానికి 5 ఏళ్లలో పడిపోయిన వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డేనని తక్షణం ఆయనను పార్టీ వ్యవహారాల నుంచి తప్పించాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఆయన వల్లే పార్టీకి ఈ పరిస్థితి అనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వైసీపీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే తీసుకుంటారని ఆ పార్టీ నేతలందరికీ తెలుసు. మొదట్లో విజయసాయిరెడ్డి నెంబర్ 2 పొజిషన్లో ఉండేవాడు. తర్వాత ఆయన స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆయన పర్మిషన్ ఉండాల్సిందే. ప్రభుత్వ విధానాలపైన ఆయనే మాట్లాడేవారు. పార్టీ వ్యవహారాలపైన ఆయనే నిర్ణయాలు తీసుకునేవారు. కీలకమైన సోషల్ మీడియా విభాగానికి ఆయన కుమారుణ్ణి ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన తీరుపై క్రమంగా అసంతృప్తి పెరుగుతూ వచ్చిన జగన్ వద్ద ఆయనకు ఉన్న పలుకుబడి చూసి చాలా మంది సైలెంట్ అయిపోయారు. జగన్ కూడా ఆయన టీం రాసిచ్చిందే చదివేవారని, ఆయన చెప్పినట్లుగానే రాజకీయ వ్యూహాలు అమలు చేసేవారని వైసీపీలో గట్టి నమ్మకం. ప్రతిపక్ష నేతలపై వేధింపులు, అరెస్టుల వెనుక కూడా సజ్జలే కీలకమని వారు అనుకుంటారు. వైసీపీ పాలనలో పథకాల పేరుతో హడావిడి చేయడం తప్ప ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని సజ్జల రామకృష్ణారెడ్డి పట్టించుకోలేదు. జగన్ కు అప్రమత్తం చేసే ప్రయత్నం చేయలేదు. చివరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమలో కూడా ఓడిపోయిన తర్వాత కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయన ఏమాత్రం ప్రయత్నించలేదు. మా ఓటర్లు వేరే ఉన్నారని అందరినీ మభ్యపెట్టారన్న అసంతృప్తి ఉంది. ఇక మంత్రివర్గ ప్రక్షాళన తర్వాత మేకతోటి సుచరిత వర్గీయులు ఆయన దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. ఇక టికెట్ల పంపిణీలో రచ్చ చేసి గెలవాల్సిన సీట్లను కూడా పోగొట్టడంలో సజ్జల పాత్ర కీలకమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పార్టీ ఓటమి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ దూరం పెడతారని అందరూ అనుకున్నారు. కానీ ఓడిపోయిన తర్వాతి రోజే జగన్ తో పాటు ఆయన కనిపిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను ఆయనే చక్కదిద్దుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రాజ్యసభ సభ్యుల ద్వారా పట్టు నిరూపించుకోవచ్చని అనుకుంటే వారంతా రాజీనామాల బాట పట్టారు. వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడమే కాదు, రానున్న రోజుల్లో పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్న ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో క్యాడర్ మరింత అసహనానికి గురవుతున్నారు. పార్టీలో కీలక నేతలంతా ఏం చేస్తున్నారని, ఎవరిని ఆపలేని పరిస్థితికి ఎందుకెళ్లారని అంటున్నారు. అయితే వైసీపీ అధినేత కుటుంబానికి చెందిన మీడియాని కూడా సజ్జల రామకృష్ణారెడ్డినే పర్యవేక్షిస్తారు. ఆ ఛానల్లో డిబేట్ కు వచ్చిన వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీలో ఈ దుస్థితికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని ఆయనను పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అందరూ అవాక్కవ్వాల్సి వచ్చింది. వైసీపీ క్యాడర్లో గూడు కట్టుకున్న ఆవేదన అదని, మరికొంతకాలం సజ్జలే పార్టీని నడిపితే తిరుగుబాటు వచ్చిన ఆశ్చర్యం ఉండదని ద్వితీయ శ్రేణి నేతలు అంటున్నారు. మొత్తంగా వైసీపీ క్యాడర్ ఇప్పుడు మార్పు కోరుకుంటోందని అర్థం చేసుకోవచ్చు.